హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్‌తో. అందరూ ఎలా ఉన్నారండి? ఇది మనాలిలో డే 2 అనమాట. ఇప్పుడు మనము సోలాంగ్ వ్యాలీ వెళ్ళబోతున్నాము. ఇది మనాలి నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 5 కిలోమీటర్స్ వెళ్ళడానికి చాలా సేపు పట్టింది. యాక్చువల్‌గా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వీళ్ళు మా కజిన్స్. మేము వచ్చి రాగానే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయామనమాట. చాలా ఎర్లీగా బయలుదేరినాము. ఇక్కడ మేము జిప్ లైన్ యాక్టివిటీ చేస్తున్నాము. పక్కన నేనే మా హస్బెండ్‌తో పాటు యాక్చువల్‌గా నేనే వెళ్ళాల్సింది. నాకు హైట్స్ అంటే చాలా భయము. ఇది చాలా హైట్ ఉంది. నేను కరెక్ట్‌గా అక్కడి వరకొచ్చి నా వల్ల అస్సలవ్వదు. నేను చేయలేను అని చెప్పి డబ్బులు వేస్ట్ చేశాను. నాకు కొంచెం హైట్స్ అంటే భయమనమాట. ఇలాంటి యాక్టివిటీస్ చేయడం ఇష్టమే. బట్ భయం కూడా ఉంటుంది. బట్ వన్ డే డెఫినెట్‌లీ నేను ఖచ్చితంగా ఇది చేయాలని అనుకుంటున్నాను. చాలా థ్రిల్లింగ్‌గా ఉందని మా హస్బెండ్ నా కజిన్ చెప్పారనమాట. బట్ ఎందుకో ధైర్యం సరిపోలేదు. వాళ్ళందరూ ఎండ్ వరకు వెళ్ళిపోయి మంచిగా ఎంజాయ్ చేసినారు అందరూ. నేను లేకుండా అందరూ ఎంజాయ్ చేసినారు. అంటే నేనే వెళ్ళలేదులెండి. అండ్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మేము 4:00కి బయలుదేరినా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉండింది. బ్రేక్‌ఫాస్ట్ కూడా తినలేదనమాట. మనకి ఎక్కడ మౌంటైన్స్ ఏ ప్లేస్‌కి వెళ్ళినా కూడా మనకు దొరికేది బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీయే కదా! మాది కూడా అదే పరిస్థితి. మరి బ్రేక్‌ఫాస్ట్ అయితే బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీతో ఫినిష్ చేసినాము. బ్రేక్‌ఫాస్టే కాదులెండి. ఆ రోజు లంచ్ కూడా జస్ట్ మ్యాగీలు, బ్రెడ్ ఆమ్లెట్‌తోనే అయిపోయింది. కాకపోతే ఇట్లా వేడిగా తింటుంటే భలే ఉండింది ఫీల్ ఏమైనా. వెయిట్ చేసాము బండ్లు కదులుతాయేమో అని చెప్పి. 5 కిలోమీటర్స్ ఉన్నా కూడా ఫుల్ బండ్లు దాదాపు 10,000 బండ్లయితే నిలిచిపోయినాయి. బికాస్ ఆఫ్ ద సీజన్ అనమాట. సీజన్‌లో వస్తే ఇలానే ఉంటుంది. ఇంక ఇది అయ్యే పనిగా లేదు అని చెప్పి మేము నడవడం మొదలుపెట్టాము. మా బండి వెళ్ళి ఆగిన దగ్గరికి సోలాంగ్ వెల్లీ హై మౌంటైన్ దగ్గరికి వెళ్ళడానికి దాదాపు 5 కిలోమీటర్స్ ఉన్నింది. మేమైతే రెడీ అయ్యాము నడవడానికి. ఎంతవరకు నడవగలుగుతామో అంతవరకు నడుద్దాము అని. మరి నడవలేని వాళ్ళకి పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏటీవీ రైడ్ ఉంటుంది ఇలాగా. వాళ్ళు డ్రైవ్ చేస్తారు. మనం వెనకాల ఇద్దరు మనుషులైతే కూర్చోవచ్చు. సీజన్ వల్ల పర్ హెడ్ 2000 కూడా తీసుకున్నారు. మేమైతే కొంచెం బేరమాడి 1000కి తీసుకున్నాము. పక్కనైతే గుర్రాలు చూస్తున్నారు కదా! గుర్రాల మీద కూడా వెళ్ళొచ్చనమాట. ఒక మనిషి కూర్చొని వాళ్ళు తీసుకెళ్తారు. మీకు ఏది నచ్చితే అది. మేము దాదాపు 3 కిలోమీటర్స్ నడిచాము. చాలా కష్టమండి. డైరెక్ట్ ఒక స్లోప్ లాగా ఉంటుందనమాట. కొండ కదా! కొండ ఎక్కాలి. సో, మంచుకి పైగా చలికి కష్టమైంది ఎక్కడము. ఇంక మేము కూడా 2 కిలోమీటర్స్‌కైతే ఏటీవీ రైడ్ తీసుకున్నాము. ఇద్దరిద్దరు మనుషులే వెళ్ళగలం గదా! కాకపోతే చాలా థ్రిల్లింగ్‌గా ఉండింది. మనము ఆఫ్ రోడింగ్ చేస్తాం కదా! ఇప్పుడు కేరళలో కూడా మేమొకసారి ఆఫ్ రోడింగ్ చేసిన్నాము. సేమ్ అలానే మంచులో ఆఫ్ రోడింగ్ చేసినట్లు మామూలు రోడ్‌లో వెళ్ళరండి. వీళ్ళకంటూ ఆఫ్ రోడింగ్ ఒక రోడ్డుంటుంది. సో, దాంట్లో తీసుకెళ్తారు. ఫుల్లు గుట్టలు అన్నీ ఎక్కిచ్చేస్తారు. చాలా థ్రిల్లింగ్‌గా ఉండింది. ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్. ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు వన్ వే అయినా ట్రై చేయండి. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇదైతే. సో, గుర్రాలు కూడా అవే రూట్‌లో వస్తాయన్నమాట. ఏదైనా ట్రై చేయండి. కాకపోతే ఏటీవీ చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. అక్కడ మనుషులంతా వెళ్తున్నారు చూసారా? ఫైనల్లీ సోలాంగ్ వ్యాలీ అయితే రీచ్ అయిపోయినాము. మంచు పడినట్టుంది. బస్ మీదంతా కూడా మంచుంది. సో, ఫుల్లు మంచు. నేనైతే స్నోని ఎక్స్‌పీరియన్స్ చేయడం ఫస్ట్ టైమ్ అండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మన ఇష్టము మనం ఎక్కడైనా ఆపి హ్యాపీగా ఆడుకోవచ్చు. ఎక్కడైనా వెళ్ళొచ్చు. రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. నేను చేసిన యాక్టివిటీ ఇది ఒక్కటే. ఏమంటే ఇదొక్కటే నేల మీద రావచ్చు కాబట్టి. మిగతావన్నీ గాల్లో వెళ్ళేవే ఉన్నాయి. ఐయామ్ రియల్లీ స్కేర్డ్ ఆఫ్ దట్. నేను కొంచెం యాక్టివిటీస్ అంటే చాలా భయపడతాను నేను. చిన్నప్పటి నుంచి అంతే. ఎక్కడ ఎగ్జిబిషన్స్‌కెళ్ళినా గూడా ఐయామ్ వెరీ స్కేర్డ్. నేనంత డేర్ చేయననమాట అవన్నీ ఎక్కడానికి. సో, ఇది యాక్టివిటీస్ ప్లేస్. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ స్కీయింగ్, బంగీ జంప్ ఉంటుంది. ఇట్లాగా టైర్‌లో వచ్చేదుంటుంది. ఇట్లా చాలా యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. మనకిష్టం వచ్చింది మనం చేయొచ్చు. ఇవన్నీ కిందనే ప్యాకేజెస్ మాట్లాడుకొని రావాలి. జిప్ లైన్ అక్కడ చేస్తున్నారు. మీకు కనిపిస్తుందా? అదే అన్నమాట జిప్ లైన్. ఇదంతా మంచు హ్యాపీగా ఆడుకోవచ్చు. ఎంతసేపైనా ఉండొచ్చు. ఎవ్వరేమనరు. సో, మేమైతే
మేమైతే ఫుల్‌గా ఆడుకున్నాము. మీరు కూడా మంచు చూడడం ఫస్ట్ టైమా అని నాకు కమెంట్స్‌లో అయితే చెప్పేసేయండి. సో, అందరూ ఇక్కడ స్కీయింగ్ చేస్తున్నారు. అదొక్కటే పడ్డమే అందరూ. మేమైతే మస్తుగా ఎంజాయ్ చేస్తున్నాము. జారడము, డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు చేయడము అంతా. ఇంకా మా హస్బెండ్ ఒక్కటొదలకుండా ప్రతి యాక్టివిటీ చేస్తున్నారు. పడుతూనే ఉన్నారు. అంటే మనకు ఎక్స్‌పీరియన్స్ లేదు గదా! ఈ పిల్లలకి ఎవరికో బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లుంది. నెక్స్ట్ బంగీ జంప్ కూడా చేసినారు. ఇట్లా హైట్స్‌లో ఏ యాక్టివిటీ చేయడం అన్నా చాలా ఇంట్రెస్ట్ అనమాట మా హస్బెండ్‌కి. నేను ఆపోజిట్ కంప్లీట్‌గా. మీరింతకీ ఇలాగా మా హస్బెండ్ లాగా యాక్టివిటీస్ అన్నీ చేయడానికి ఇంట్రెస్టెడా? లేకపోతే నాలాగా ఏమి చేయరా అని కమెంట్స్‌లో చెప్పండి. మీరు నా పార్టీయా? మా హస్బెండ్ పార్టీయా అని. సో, మేమైతే ఫుల్‌గా ఆడుకున్నాము. అసలు చిన్న చిన్న పిల్లలు గూడా ఉన్నారు. భలే క్యూట్‌గా అనిపించింది నాకు వాళ్ళని చూస్తుంటే. మా హస్బెండ్ అండ్ కజిన్స్ ఒక ధైర్య సాహసమైన యాక్టివిటీ చేసినారు. అది ఏంటి ఏమని చెప్పేసి వీడియో లాస్ట్‌లో పెట్టినాను. లాస్ట్ వరకు చూడండి వీడియో. మేమైతే ఆ మంచులో బొమ్మలు చేసుకోవడము, ఆడుకోవడము, స్నో మ్యాన్ డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు గూడా చేసుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసినాము. లైక్ ఒకరు, ఇద్దరు కంటే ఒక మంచి గ్రూప్ ఉంటే ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చనమాట. నేను కజిన్స్‌తో వచ్చినాను కాబట్టి వి ఆల్ ఎంజాయ్డ్ ఎ లాట్. నేను చిన్న పిల్లల గురించి చెప్పాను కదా! నాకు చాలా క్యూట్‌గా అనిపించింది. మంచుకి బట్టలిస్తారనమాట వాళ్ళే అక్కడ. దానికి మనము రెంట్ పే చేసి తీసుకోవచ్చు. సో, ఆ అమ్మాయి చిన్ని చిన్నిగా ఎత్తుకొని వాళ్ళ అన్న ఎత్తిస్తుంటే అన్నీ ఎత్తి కొడుతుందనమాట మనుషుల మీద. భలే క్యూట్‌గా అనిపించింది. ఇంకా చాలా చిన్న పిల్లలున్నారు. భలే ఆశ్చర్యమేసింది. వీళ్ళెలా ఈ చలిని తట్టుకుంటున్నారా అని. మంచిగా ఫోటోస్ కూడా తీసుకున్నాము. మీరు ఫోటోస్ తీసుకోవాలి అనుకుంటే ఇట్లా ఆరెంజ్, రెడ్ ఇట్లా మంచి డార్క్ కలర్స్ వేసుకోండి. ఫోటోస్ కూడా సూపర్‌గా వస్తాయి. మీరు కూడా మంచుని చూస్తూ కొంచెం ఎంజాయ్ చేసేయండి. ఇంకా మాకు కట్ ఆఫ్ 4:00 ఇచ్చారనమాట. ఏమంటే 4:00 తర్వాత మళ్ళీ చాలా ట్రాఫిక్ ఉంటుంది వెళ్ళడానికి. సో, 4:00కి రిటర్న్ అయిపోండని చెప్పారు. మేమింకా దిగుతున్నాము. 5 కిలోమీటర్స్ దిగాలి. డూ యూ రియల్లీ బిలీవ్ అంటే చాలా కష్టమైంది. యాక్చువల్‌గా వాళ్ళే డ్రెస్సులు, షూస్ అన్నీ ఇస్తారు. మనం రెంట్‌కి తీసుకోవచ్చనమాట అక్కడ. ఆ షూస్ వేసుకుంటేనే కొద్దో గొప్పో జారకుండా ఉంటుంది. మన షూస్ వేసుకున్నామంటే అస్సలు నడవలేము స్నోలో. మీరెంత బ్రాండెడ్ షూ వేసుకున్నా కూడా అస్సలు నడవలేరు మన షూస్‌తో అయితే. స్నో షూస్ అని ఉంటాయన్నమాట. ఒకవేళ మీ దగ్గర అవి ఉంటే తెచ్చుకోండి. లేకపోతే ఇక్కడ మన రెంట్‌కి కూడా ఇస్తారు. అవి వేసుకున్నా కూడా చాలా జారుతునింది. చాలామంది పడ్డారు కూడా. మొత్తం స్లోప్ లాగా ఉంటుంది. గుట్టలు కదా మొత్తము. దిగాలి కాబట్టి చాలామంది పడ్డారు. మనకు కూడా చాలా సార్లు స్లిప్ అయిందనమాట. మొత్తము రాళ్ళు రప్పలుంటాయి. పైగా స్నో మేము వచ్చే ముందు 2 డేస్ ముందు పడింది. మేము వెళ్ళిన రోజైతే స్నో పడలేదు. ఇది స్కూల్ అంట. డు యూ బిలీవ్ అసలు ఆశ్చర్యమేసింది స్కూల్ అనే బోర్డ్ చూసి. మీరైతే ఇలాంటి స్కూల్‌కి వెళ్తారా? నాకు కమెంట్స్ చేసి చెప్పేయండి. యాక్చువల్‌గా 2 డేస్ ముందు పడింది కదా! సో, అదేమవుతుందంటే కరుగుతూ ఉంటుంది స్లోగా వాటర్‌లాగా మారుతూ ఉంటుంది. సో, దానివల్ల కూడా చాలా జారుతూ ఉండిందనమాట. సో, యూ హ్యావ్ టు బీ వెరీ కేర్‌ఫుల్. పెద్దవాళ్ళైతే ఇంకా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మనకే చాలా సార్లు జారింది. అండ్ యెస్ ఫుల్ స్నో ఉంది. ఎక్కడ చూసినా చాలా బావుంది. ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకైతే సూపర్‌గా ఉంటుంది. అసలు ట్రాఫిక్ ఎంతలా ఉందంటే, మేము పొద్దున్న దిగిన దగ్గరే ఇంకా మా బండుంది అంటే నమ్ముతారా? అంత ట్రాఫిక్ ఉంది. అంత దూరం మళ్ళీ నడవాల్సొచ్చిందనమాట. ఫైనల్లీ బండ్లో అయితే ఎక్కేసి రూమ్స్‌కైతే వెళ్ళిపోతున్నాము. చాలా ట్రాఫిక్ అయింది. 5 కిలోమీటర్స్ దాదాపు 2 అవర్స్ పడింది మాకు. సో, ఇది నా అవుట్‌ఫిట్. నేను చూపియనే లేదు కదా నా అవుట్‌ఫిట్. ఫుల్ బ్లాక్ టీ షర్ట్ అన్నీ వేసుకున్నాను. పైనయితే ఇట్లా లాంగ్ జాకెట్ వేసుకున్నాను. హోప్ యూ లవ్డ్ మై లుక్. మేకప్ అయితే ఏం వేసుకోలేదు. ఈ చలికి ఏం వేసుకున్నా ఉండదు కాబట్టి. ఒక్కసారిగా గొంతు ఏదోలాగా అయిపోయింది. అంటే మంచులో ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో, యెస్ కొద్దిసేపు రెస్ట్ తీసుకొనైతే ఫుడ్ తినడానికొచ్చేసినాము.
మేము తీసుకున్న ప్యాకేజ్‌లోనే మాకు బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ అండ్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు. 3 స్టార్ హోటల్ ఇచ్చారు. 8,500 పడింది పర్ హెడ్ అయితే. మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. బాగా ఉన్నింది. ప్యాకేజ్‌కి వర్త్ అని చెప్పొచ్చు. ఫుడ్ కూడా నార్త్ ఇండియన్ ఫుడ్ మనకి చాలా మందికి నచ్చకపోవచ్చు. బట్ ఫుడ్ అయితే క్వాలిటీ వైస్ చాలా బావుండింది. ఆహ్ చాలా ఐటెమ్స్ కూడా పెట్టినారు యాక్చువల్‌గా అయితే. సో, దిస్ ఈజ్ అవర్ హోటల్. మా హోటల్ గూడా చాలా బావుండింది. రూమ్స్ అండ్ ఆల్ ఈస్ వెరీ, వెరీ క్లీన్. ఇదొక మంచి 3 స్టార్ హోటల్. మొత్తం అంటే ఇది లాంజ్ అనమాట. బయట డైనింగ్ నుంచి బయటకి రాగానే. సో, రూమ్స్ కూడా చూపిస్తాను నేను. సో, రూము కొంచెం మెస్సీగా ఉందండి. డోంట్ మైండ్. మేము 2 డేస్ అయింది ఇక్కడికొచ్చి. సో, 2 డేస్ అయింది కదా! బట్టలు కూడా ఆరవు గాబట్టి అన్నీ అట్లే వేసున్నాము. సో, సూట్ రూమ్స్ తీసుకున్నాము మేమైతే. 2 రూమ్స్ ఉంటాయి ఒక్క రూమ్‌లోనే. చాలా పెద్దగుంటదనమాట. ఫస్ట్ అయితే సింగిల్ 2 బెడ్స్ ఒచ్చినాయి. మనకి ఫ్యాన్ ఎలాగా అవసరమో ఇక్కడ హీటర్స్ అనమాట అది. అది కూడా ఎక్స్‌ట్రా ప్రైస్. పర్ నైట్‌కి 500 తీసుకున్నారు. ఇలా లోపలికి ఇంకొక రూమ్ ఉంటుందంట. ఇదంతా ఒకటే రూము. రూమ్‌లో 2 రూమ్స్ ఉంటాయనుకోండి. సూట్ రూమ్ అంటే మీ అందరికీ తెలిసిందే గదా! అది వాష్‌రూమ్. అండ్ ఇదొచ్చేసి బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్. ఇంకా సేఫ్ లాకర్ గూడా ఉన్నింది. సో, ఇదే అనమాట. ఇదొచ్చేసి కింగ్ సైజ్ బెడ్, డబుల్ బెడ్ అనమాట. టీవీ అన్నీ ఉంటాయి. 2 రూమ్స్‌లోనూ ఉంటాయి. ఇలాంటి రూమ్స్ మేము చాలా మంది కదా! 2 తీసుకున్నాము. సో, దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ అవర్ రూమ్. చాలా బావుండింది వ్యూ కూడా. హోటల్ కూడా చాలా బావుండింది. మేము 2 డేస్‌గా ఉంటున్నాం కాబట్టి కొంచెం మెస్సీగా కనిపించిందేమో. బట్ చాలా క్లీన్‌గా ఉన్నింది. ఫస్ట్ డే తీసుంటే మీకింకా మంచి ఐడియా వచ్చుంటుంది. సారీ. సో, ఇది నెక్స్ట్ డే అనమాట. మేము అక్కడి నుంచి చెకౌట్ చేసుకొనైతే బయటకొచ్చేసినాము. సో, అక్కడ చేయాల్సిన యాక్టివిటీస్ ఉన్నాయి. రివర్ రాఫ్టింగ్, ఇట్లాగా పారాగ్లైడింగ్. పారాగ్లైడింగ్ ఆబ్వియస్‌లీ మా హస్బెండ్ గురించి తెలిసిందే గదా! ఇది గూడా సాహసం చేసేసినారు. సో, నాకైతే ఇది ఎక్కాలంటే అస్సలు ధైర్యం సరిపోలేదండి. నేను కూడా డబ్బులు కట్టి వేస్ట్ చేసేసినాను ఇక్కడ. కాకపోతే చాలా డేర్ చేసే వాళ్ళే ఇలాంటివన్నీ చేయగలుగుతారు. నాలాంటి వాళ్ళైతే అస్సలు చేయలేరనమాట. చాలా ధైర్యం గావాలి. బట్ వన్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అయితే లైఫ్‌లో ఖచ్చితంగా చేయాలి. మనమేం భయపడాల్సిన అవసరం లేదు. మనం సింగిల్‌గా రాము. ఇట్లాగా మనతో పాటు పారాగ్లైడింగ్ చేసే పైలట్ కూడా ఉంటారనమాట. సో, వాళ్ళే మొత్తం అన్నీ చేస్తారు. మనం జస్ట్ కూర్చొని ఎంజాయ్ చేయాలి అంతే అనమాట. ఒక్కసారైనా లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలి. బట్ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఖచ్చితంగా ధైర్యం చేసుకొనైతే చేయడానికి ట్రై చేస్తాను. ఈ రైడొచ్చేసి 2000 పర్ పర్సన్. అక్కడ మనకి మధ్యలో చాలా ఆహ్, అదేదో జిగ్‌జాగ్ అని ఇట్లా మధ్యలో ఇవన్నీ చేపిస్తారనమాట. అవన్నీ చేసేలాగుంటే ఇంకా 500 ఎక్స్‌ట్రా కట్టాలి. సో, 2500 అనుకోండి. మా హస్బెండ్ మంచి ట్రావెలర్ అనమాట. ఇప్పుడే కాదు పెళ్లి కాక ముందు కూడా చాలా బాగా ట్రావెల్ చేసినారు. చాలా కంట్రీస్ ట్రావెల్ చేశారు మా హస్బెండ్. సో, తనకి ఎక్కడ వెళ్ళినా కూడా ఇలాంటి యాక్టివిటీస్ ఏదున్నా కూడా చేయడము వెరీ, వెరీ ఇంట్రెస్టెడ్ అనమాట. చాలా ఇంట్రెస్టెడ్ తను. అదేంటో నేను కంప్లీట్‌లీ అపోజిట్ దొరికినాను. ఒక్క యాక్టివిటీ కూడా చేయడానికి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే అక్కడికి వెళ్ళి నేను ఆగిపోతున్నాను. ఐ కెనాట్ ఏమో అదేదో తెలియని భయమనమాట. సో, నేను కూడా అంటే ఇండియాలో ట్రావెల్ చేశాను. సో, ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటివి యాక్టివిటీస్ ఉన్నా కూడా ఎప్పుడు ధైర్యం చేయలేదనమాట. మేబీ ఖచ్చితంగా ఒక్కసారి ఎప్పుడైనా చేయాల్సిందే. సో, మై హస్బెండ్ ఈస్ వెరీ సపోర్టివ్. లేదు ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలి, చెయ్యి అని చెప్తూ ఉంటారు. కానీ ధైర్యం సరిపోవట్లేదు నాకే ఎందుకో. సో, మీలో ఎంతమంది ఇలాంటి యాక్టివిటీస్ చేస్తారు అని నాకు కమెంట్స్ అయితే చేసి ఇక్కడ వి ఆర్ నాట్ అలోన్. మనలాగా చాలా మంది చేస్తా ఉంటారు. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ సేఫ్. అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు హైట్స్ అంటే భయం గాబట్టి నేను ధైర్యం చేయలేదు. సో, చాలా బావుండిందంట ఎక్స్‌పీరియన్స్ అయితే. ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయాలి. సో, యెస్ అదన్నమాట ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. ట్రావెల్ వ్లాగ్ ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నా అండి. ఏదైనా తప్పులుంటే ఐ యామ్ వెరీ సారీ. నెక్స్ట్ టైమ్ నుంచి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. సో, వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. బాయ్.